అందరికీ చేనార్తుల్లా ఇక నేనైతే వచ్చేసిన దబ్బా మన వార్తలలో ముచ్చట్లయితే ఒక్కసారి చూద్దామా ఉల్లా అయితేనుల్లా రమేష్ బాబు ప్రజ్ఞానందన్ అయితే మన భారతదేశానికైతే యూజెడ్ చెస్ ఛాంపియన్ ట్రోఫీ తెచ్చిండట. ఇక భారత్లో నెంబర్ 1 ప్లేయర్గా ఇక అట్లనే 2778.3 తోటైతే వరల్డ్లోనే 4వ స్థానంలో, భారత్లోనైతే మొదటి స్థానంలోనైతే ఉజ్బెకిస్తాన్ ఆటగాన్ని ఓడించి చెస్లోనైతే నెంబర్ 1 స్థానాన్ని అయితే భారత్కి అయితే తీసుకుపోయిందట. చూసిరా ఈ యువ ఆటగాడు ఆయన ఆట మీద ఎంత శ్రద్ధతోటి ఆయనను ఓడించి నెంబర్ 1 ప్లేస్కు పోయిండో. ఇగో గిట్లుండాలి, మంచి మంచి ఆటలు ఆడాలి, మంచిగా దేశానికి పథకాలు ఎన్నో మంచి పేర్లను తీసుకురావాలి. ఇక తెలంగాణలో అయితే అసలు స్థానిక ఎన్నికల గురించి గట్లనే ఈ సిటీలో పెట్టే ఎన్నికల గురించి అయితే ఎవ్వరు మాట్లాడకపోయా. ఇక హనుమంతుని పెళ్ళి ఎప్పుడంటే రేపు అన్నట్టే ఉన్నదట. ఇక గట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ కూడా అంతేనట. అయితే దీని మీదనైతే హైకోర్టు కొంచెం గరం అయ్యి వీళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేసిందట. ఎందుకంటే ప్రభుత్వము మరి ఎన్నికలు నిర్వహించదా, ఒకవేళ నిర్వహించకపోతే ఏం తప్పిదాలు ఉన్నాయి అనే ముచ్చట్ల మీదనైతే హైకోర్టు అయితే ప్రభుత్వానికైతే అడిగిందట. ఇక అట్లనే స్థానిక ఎన్నికలు లేక ఇక్కడ సిటీలో ఎన్నికలు లేకనైతే చాలా పనులైతే పెండింగ్లో పడుతున్నాయి. ఇక అధికారులు కూడా ఎవరు లేకపోయేసరికి ఎట్లా పడితే గట్లనే చేస్తున్నారు. కాబట్టి ఈ స్థానిక ఎన్నికలు కానీ ఇక్కడ నిర్వహించేటువంటి సిటీ ఎన్నికలు కానీ నిర్వహించాలి. ఇక దీని మీదనైతే వచ్చే నెల 11వ తారీఖు అయితే తప్పకుండా కోర్టుకు అయితే సమాధానం చెప్పాలని హైకోర్టు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందట. ఇక మరి నిజానికి ఎన్నికలు పెట్టకపోతే ప్రజాస్వామ్యము ఎట్లుంటుంది చెప్పుర్రి, ఎన్నికలు పెట్టాలి కదా సార్ మీరు కూడా. వైసీపీ అధినేతనైతే సజ్జల రామకృష్ణారెడ్డి సార్ అయితే ఏమంటున్నాడో ఎరికేనా. ఇగో టీడీపీల మీదనైతే హవాక్కులు చెవాకులు జరుగుతాడు. టీడీపీలు ప్రజల యొక్క ఇళ్లకు వచ్చినప్పుడైతే వాళ్ళు చేసిన హామీలు ఏంటి అని గట్టిగా నిలదీయుర్రి అని అయితే జనాలకు చెప్తాడు. ఇక ఇంకొకటి అయితే ఇగో జనాలల్లో టీడీపీ నాయకులు వచ్చినప్పుడైతే మీరు తప్పకుండా గట్లా అడిగితే చాలా మంచిగా అవుతుంది. ఇక జగను 5 సంవత్సరాల పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ని అయితే 10 సంవత్సరాల అభివృద్ధి పదంలో ముంగడికైతే నడిపిండు. ఇక ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము గట్లనే నారా చంద్రబాబు నాయుడు సారు 1 సంవత్సరం పరిపాలిస్తే 15 సంవత్సరాలు అయితే వెనుకకు పోయేటట్టయితే అభివృద్ధిని చేసిందని సార్ అయితే వాళ్ళ మీద అవాక్కులు చెవాక్కులు చేస్తున్నాడు. ఇక వీళ్ళ అమాయకమైన పాలన ఏదైతే ఉన్నదో, వీళ్ళ దుర్మార్గమైన పాలన ఏదైతే ఉన్నదో దాని మీదనైతే ఒక క్యాంపెయినింగ్ పెట్టి జనాలను మేల్కొల్పే విధంగానైతే చేస్తామని సజ్జల సార్ అయితే అంటున్నాడులా. ఇక మరి సారు నిజంగానే క్యాంపెయిన్ పెట్టడా మనమైతే తప్పకుండా వేసి చూడాలి. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయితే ఒక ముచ్చట మోసుకొని వచ్చిండులా. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే మేమైతే రికార్డు సాధించినాము. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చేటట్టు పక్క పెడితే ఇక దాంతో నిరుపయోగమే ఉన్నది. అట్లాంటి సమయంలో కూడా రఫీ పంటకైతు ఖరీఫ్ పంటకైతు మేమైతే న్యాయం అయితే చేకూర్చినాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ రఫీ 2 పంటలకైతే 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాము అని సార్ చెప్తున్నాడు. ఇక యావత్తు దేశం మొత్తంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అట. ఎందుకంటే గింత ఘనత ఏ దేశాలు ఎప్పుడు సాధించలేదట. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులనైతే అట్లే విధంగా ధాన్యాన్ని అయితే మస్తు పొగుడుతున్నాడులా. ఇక పాలమూరు ప్రాజెక్టు కిందనైతే 27,500 కోట్లు, సీతారాం ప్రాజెక్టు కిందనైతే 10,000 కోట్లు ఖర్చు చేసిన కొత్తగా ఒక్క ఆయకట్టను కూడా సేద్యంలోకి తీసుకురాలేకపోయామని సార్ అయితే చెప్తున్నాడు. ఇక భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ ఉన్నాడు కదా నుల్లా, గా సార్ అయితే ఇక జూలైలో 5 దేశాలు అయితే పర్యటిస్తాడట. ఇక 2వ తారీఖు నుంచి 3వ తారీఖు అయితే ఘనా దేశంలోనైతే పర్యటిస్తాడట సారు. ఇక ఈ దేశానికైతే సారు బోవుడు మొదటిసారి నుల్లా. దాని తర్వాత 3వ తారీఖు నుంచి 4వ తారీఖు అయితే టొబాగో దేశంలోనైతే సార్ అయితే పర్యటించి అక్కడున్న ప్రముఖులతోటైతే మాట ముచ్చట చేసే కార్యక్రమం అయితే చేస్తారట. ఇక దాని తర్వాత ఏ దేశంకు పోతారంటే ఇక అర్జెంటీనా దేశ ప్రధాని మేరకైతే సారు 4వ తారీఖు 5వ తారీఖు అయితే ఆ దేశ ప్రధానమంత్రిని కలిసి సార్ తోటైతే మాట్లాడతాడట. ఇక జూలై 5వ తారీఖు నుంచి 8వ తారీఖు అయితే బ్రెజిల్ దేశం ఉన్నది కదా, ఆ దేశంలో పర్యటించి అక్కడ జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లను అయితే సార్ అయితే పాల్గొంటాడట. చూసి
చూసిర్రా ఇక సార్ అయితే దేశ అభివృద్ధి కోసము ఎట్లా పోతున్నాడో. మళ్ళీ నెంబర్ 1 స్థానానికి పోయిందట నీరజ్ చోప్రా. ఇక ప్రపంచ జావెలిన్ థ్రోయరు నీరజ్ చోప్రానైతే 1445 పాయింట్లతోటైతే అండర్సన్ అయితే వెనుకకే నూకేసిండట. ఇక వెనుకకు నూకేసి ఆయననైతే ముంగడి వేయండు. ఇక గత ఏడాది చూసుకుంటే ఆయననైతే మొదటి స్థానాన్ని అయితే కోల్పోయింది కదా. ఇక ఇప్పుడు ఎట్లనైనా మొదటి స్థానము సాధించాలి అన్న కృషి పట్టుదలతోటైతే అండర్సన్ అయితే 1431 పాయింట్కి అయితే వెనుకకు నెట్టేసి ఆయన ముంగడికి వేయనట్లా. అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం అయితే దేశంలో ప్రజలు కోలుకోలేదని చెప్పాలి. ఎందుకంటే గా విమానం కూలి ఎంతమంది చచ్చిపోయారో మన అందరికీ తెలుసు కదా. కాకపోతే ఇప్పుడు టాటా సన్స్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నారట. ఇక సుమారు దానికైతే 500 కోట్లతోటైతే నిర్మించబోతున్నారట. ఇక దీంట్లో ఎవరైతే పాపం ఆ విమాన ప్రమాదంలో చనిపోయారో క్షితగాత్రులు ఉన్నారో ఇక వాళ్ళ వైద్య నిమిత్తము ఇక గట్లనే వాళ్ళ జీవితాలు బాగుపడేందుకైతే ఈ ట్రస్ట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారట. ఇక అహ్మదాబాదు విమాన ప్రమాదం జరిగిన తర్వాత టాటా సన్స్ చైర్మన్ సార్ అయితే చంద్రశేఖరు వాళ్ళకైతే ఆదేశాలను జారీ చేసి వాళ్ళైతే ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నారట. ఇక దీనికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి వాళ్ళకైతే న్యాయం చేయాలని సార్ అయితే ఏక నిర్ణయం అయితే తీసుకున్నాడట. నువ్వులా చూసిర్రా సార్ లేకున్నా కూడా చంద్రశేఖర్ సార్ అయితే ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో. నిజానికి టాటా సార్ ఉంటే కూడా ఎంత సంబరపడునో కదా ఇట్లాంటి ట్రస్ట్ పెట్టి పేదలకు క్షితగాత్రులకు ఇంత మంచి సహాయం చేస్తున్నందుకు. పూరి జగన్నాథ్ యాత్ర ఇక ఈ యాత్రకైతే ఎక్కడెక్కడి నుంచో జనాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది అయితే వస్తారు కదా. ఇక గక్కన్నైతే ఈ యాత్రలో ఒక అంతరాయం లెక్క కలిగిందట. గదేంటిదంటే ఒక అంబులెన్స్ ఉన్నది. ఆ అంబులెన్స్ అయితే అక్కడ సుమారు కొన్ని వేల మంది జనం ఉంటారు. ఆ జనం ఉన్న కాడ ఆ అంబులెన్స్ అయితే పోవాలి కదా. ఇక దాంట్లో ఎవరున్నారో ఏమున్నారో ప్రాణాలు అయితే కొట్టుమిట్టి ఆడుకుంటారైతే లోపల ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇక వాళ్ళకైతే దారి ఇవ్వాలి కదా. ఇక బీజేపీకి సంబంధించిన యువమోర్చా నాయకులు అంటే వాళ్ళందరూ 1500 మంది కలిసి ఒక ప్రాణాన్ని కాపాడారని చెప్పచ్చు నువ్వులా. ఎందుకంటే వాళ్ళందరూ ఒక అంబులెన్స్కి అయితే దారినిచ్చి అటు ఇటు జరిపి ఆ అంబులెన్స్ని అయితే దారి మధ్యలోకి వెళ్ళి లోపలికైతే పోనిచ్చి తవ్వ ఇడిచిరట. చూసిర్రా నిజానికి సనాతన ధర్మం అన్నా సనాతన ధర్మం గొప్పతనం అన్నా ఇక గీడనే తెలుస్తున్నది కదా. బీజేపీకి సంబంధించిన 1500 యువమోర్చా నాయకులైతే ఒక్క ప్రాణాన్ని కాపాడేందుకైతే 1500 మంది పాటుపడ్డారని చెప్పొచ్చు. ఇక నిజానికైతే జగన్నాథ యాత్రనైతే సూపర్ అంటే సూపర్ అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో అయితే మళ్ళొక కొత్త ఫ్లైఓవర్ అయితే నిర్మించబోతున్నారట నువ్వులా. ఇక హైదరాబాద్ నుంచి కొండాపూర్కి అయితే పోయేటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లైఓవర్ అయితే పీజీఆర్ ఫ్లైఓవర్ కదా. ఇంకా పీజీఆర్ ఫ్లైఓవర్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఓపెనింగ్ చేస్తున్నాడట. ఇక ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్లకు ఇక గట్లనే సాధారణమైన జనాలకైతే చాలా మంచుకుంటుందట. ఇక ఈ ఓఆర్ఆర్ అయితే ఎక్కడి నుంచి అంటే కొండాపూర్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది కదా. ఇక దీనికైతే ఎన్ని వేల కోట్లు అయినాయో నేను చెప్తున్నా ఇనుర్రి. 187 కోట్ల 72 లక్షలు అయితే ఈ ఓఆర్ఆర్ కట్టేందుకు అయినాయటనులా. ఇక ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఇది 1.5 కిలోమీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతోటైతే దీన్ని అయితే నిర్మించిరట. చూసిర్రా ఎంత సమయము తగ్గుతుందో ఈ ఓఆర్ఆర్ మీదకి వెళ్ళిపోతే. పాపముల్లా టీవీ యాంకరు స్వేచ్ఛనైతే మనందరికీ తెలుసు కదా. జర్నలిస్ట్గా చాలా టీవీ ఛానళ్ళను అయితే న్యూస్ రిపోర్టర్గా గట్లనే న్యూస్ రీడర్గా యాంకర్గా మంచి పేరైతే సంపాదించుకున్నది కదా. కాకపోతే ఇప్పుడు స్వేచ్ఛనైతే లేదుల్లా. జవహర్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఇంటి దగ్గరనైతే ఆమె ఆత్మహత్య చేసుకున్నదిల్లా. ఇక వివరాల్లోకి పోతే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది ఎట్లా చేసుకున్నది అనే ముచ్చట్లయితే ఇప్పటి వరకు తెలియలేదు. కానీ ఆమె ఆత్మకైతే శాంతి చేకూరాలని చెప్పేసి మన కేఆర్ టీవీ జనాలు అయితే కోరుకుంటున్నారులా. ఇక గియ్యులా ఇయాటి శంకర్ గౌడ్ ముచ్చట్లు మంచిగున్నాయి అనుకుంటా. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో అయితే మీ ముంగడికి వస్తాడు ఈ శంకర్ గౌడ్.